చూసుకునే రంగనాథ స్వామి విగ్రహం తన మందిరంలో లేకపోవడంతో సురతాని మనసు కకావికలమవుతుంది. ఆమెను ఎంతమంది ఓదార్చినా సాంత్వన చెందదు. ఆ రంగనాథున్నే తన పతిగా భావించిన సురతాని ఎవరు ఎంత చెప్పినా సరే వినకుండా స్వామి కోసం శ్రీరంగం బయలుదేరుతుంది. శ్రీరంగం చేరుకున్న సురతాని అలా స్వామిని చూస్తూ అక్కడే రంగనాథునిలో ఐక్యమవుతుంది. నాచియార్ అంటే భక్తురాలు, బీబీ అంటే భార్య అని అర్థం. అప్పటి నుండి ఆమెను బీబీ నాచియార్ అని పిలవడం మొదలుపెట్టి అక్కడే ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమెనే తిరుమలలో బీబీ నాచారమ్మగా పూజిస్తారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని మనం చూడొచ్చు. ఇక్కడున్న అన్ని గోపురాలు రంగులతో కలర్ఫుల్ గా ఉంటే ఈ ఒక్క గోపురం మాత్రమే తెలుపు రంగులో ఎందుకుంటుంది? ఇది తెలుపు రంగులో ఉండడానికి ఒక చరిత్ర ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఈ గోపురం తెలుపు రంగులో ఉండడానికి ఒక చరిత్ర ఉంది. 1323లో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగంపై దాడి చేసి అడ్డు వచ్చిన 12,000 మంది శ్రీ వైష్ణవుల్ని దారుణంగా చంపేశారు. ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసి ఆలయంలోని బంగారం, వజ్ర వైడూర్యాలను కొల్లగొట్టారు. ఈ సమయంలో ఎంతో విశిష్టమైన నంపెరుమాళ్ విగ్రహాన్ని వారి నుంచి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన ఆచార్యులు పిల్లై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకుని మదురై వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నంపెరుమాళ్ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. పిల్లై లోకాచార్యులు ఈ సైన్యాలకు ఎక్కడ దొరుకుతారో అని అక్కడున్న దేవదాసి అయిన వెల్లై తన నృత్యంతో సుల్తాన్ సైనిక కమాండర్ సమయాన్ని వృధా చేసి మెల్లగా ఈ గోపురం వద్దకు తీసుకువచ్చి పైనుంచి తనను తోసి చంపేసింది. తర్వాత తను కూడా రంగనాథుని తలుచుకుంటూ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా లోకాచార్యులు తప్పించుకునేందుకు సహకరించింది. ఆమె ధైర్య సాహసాలకు త్యాగనిరతికి గుర్తుగా ఆమె ప్రాణాలు వదిలిన ఈ గోపురానికి తెల్లని రంగు వేసి నివాళులర్పిస్తారు. ఈ గోపురాన్ని ఆమె పేరుతోనే వెల్లాయ్ గోపురం అని పిలుస్తారు. ఈ ఆలయంపై చిలుకలు చెప్పిన శ్లోకాన్ని కిల్లీ వలువన్ అనే రాజు ఎందుకు శాసనంగా వేయించాడు? కొన్ని వందల సంవత్సరాల పాటు ఎంతో మంది రాజుల చేత పూజలు అందుకుంటున్న రంగనాథ స్వామి విగ్రహం తర్వాత కొన్నాళ్లకు ప్రకృతి వలయం వల్ల కావేరి నది గర్భం లోపలకు వెళ్లిపోతుంది. అలా కాల ప్రవాహంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోగా ఒకసారి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కిల్లీ వల్వన్ అనే చోళరాజు ఆ ప్రాంతానికి వేట నిమిత్తం తన సైన్యంతో కలిసి వస్తాడు. వేటాడి వేటాడి అలసిపోయిన కిల్లీ వల్వన్ చంద్రపుష్కరిణి సమీపంలో ఉన్న ఒక చెట్టు కిందకు వచ్చి సేద తీరుతాడు. ఆ సమయంలో ఆ చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉన్న ఒక దివ్య చిలుకల జంట ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. ఒక చిలుక మరొక చిలుకతో పలుకుతూ ఆ రంగనాథ స్వామి ఇక్కడే ఇసుకలో కప్పబడి ఉన్నాడని చెప్తూ ఒక శ్లోకం పలుకుతుంది. ఈ శ్లోకంలోని పరమార్థాన్ని గ్రహించిన కిల్లీ వల్వన్ అవి మామూలు చిలుకలు కాదని ఆ ప్రాంతంలో తవ్వి చూడగా ఇసుకలో కప్పబడిన శ్రీ రంగనాథ స్వామి విగ్రహం విమాన సహితంగా బయటపడుతుంది. దీంతో ఎంతో సంతోషించిన కిల్లీ వల్వన్ అక్కడే స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. కిల్లీ వల్వన్ తనకు ఆ దేవత చిలుకలు స్వామివారి గురించి చెప్పిన దానికి గుర్తుగా అక్కడే ఆలయం గోడలపైన చిలుకలు చెప్పిన శ్లోకం కూడా శాసనంగా వేయించాడు. ఈ శాసనాన్ని ఇప్పటికీ మనం శ్రీరంగ ఆలయంలో చూడవచ్చు. అనంతరం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు, పాండ్యులు, విజయనగర